లో ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. వస్తానని చెప్పారు. 1వ తారీఖు జనవరి 1కి అక్కడికి రావాలి. లాస్ట్ మీటింగ్ ఆయన గుడివాడ ఆ రోజు. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి. తిరుపతి కూడా కాంటాక్ట్ చేశారు. దాంతో బ్రదర్ అట్లా నువ్వు జగ్గయ్యపేట దగ్గర నువ్వు కారు పెట్టుకొని ఉండు, నేను సత్తుపల్లికి వచ్చేసి సత్తుపల్లి నుంచి జంక్షన్ మీదుగా గుడివాడ వెళ్తా అని నాకు మాట ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అవి కూడా చెప్పారు. అవన్నీ పట్టుకొని వచ్చిన. నేను వచ్చేసరికి ఆ చిల్లకల్లి సెంటర్ దాటి పెనగంచిపోలు ఊళ్ళోకి తీసుకెళ్లారు వాళ్ళు డైవర్ట్ చేసి. అక్కడ 6 అవర్స్ పట్టింది. ఆ ఊళ్ళో బాగా డీలే అయింది. ఇక గుడివాడోళ్ళు, నూజివేడోళ్ళు, మైలవరం వాళ్ళు అందరూ వచ్చి ఆయనకి అడ్డం పడి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. నన్ను జీబులోనే కూర్చోబెట్టుకుండు. ఏంటి బ్రదర్ ఏం చేద్దామండి? ఆయన ముఖం చూస్తే 9 నెలలు ముఖం అంతా పాపం మాడిపోయి బొగ్గిపోయి, మీ ఇష్టం సార్ అన్న. సరే నూజివేడ్ నుంచి ఎంత దూరం ఉంటుందని అడిగాడు. మళ్ళీ ట్రై చేద్దామని. అక్కడ 60 కిలోమీటర్లు కానీ నేను 30 కిలోమీటర్లు అని చెప్పిన. అక్కడికి వెళ్ళేసరికి గుడివాడది టైము మించిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అప్పుడు వ్యాను పోలీసు ఉండేది కాదు, జనం అడ్డం పడేది, వేల మంది జనం రోడ్ల మీద, వ్యానే కదిలేది కాదు. ఆఖరికి జీబులో ప్రయాణం చేసిండు. ఎంత చేసినా కూడా టైం అడ్జస్ట్ అవ్వలే. సరే ఇక గుడివాడ మీటింగ్ అయిపోయాక అర్ధరాత్రి ఇంటికి వెళ్ళా. తెల్లారి జరగాల్సిన ఈ ఊళ్ళో మర్డర్ జరగటం, వ్యవహారం జరగటం, కర్త కార్ఖానా. ఇక ఎలక్షను ఒక ముఖ్యమంత్రి మీద పోటీ చేసినట్టే ఉంది కదా నాకు. కొద్ది తేడాతోటి ఓడిపోయా. ఓడిపోయిన రోజే మళ్ళీ ఆయన ఫోన్ చేసి పిలిపించుకోండి ఎన్టీ రామారావు. రాష్ట్రం మొత్తం మీద ఆయన ప్రోగ్రాం మిస్ అయిందనో లేకపోతే ఏదో ఎమ్మటే నేను కౌంటింగ్ హాల్లో నుంచి ఇంటికి పోకముందే టెలిగ్రామ్ ఇచ్చి ఆ రోజుల్లో ఫోన్ తెల్లారిపాటికి మళ్ళీ ఇక్కడికి పిలిపించుకొని రామకృష్ణ స్టూడియోలో పక్కన కూర్చోబెట్టుకొని, నేను రాలేకపోయా, నీకు అన్యాయం జరిగింది, కూర్చో బ్రదర్. 202 సీట్లు వచ్చినప్పుడు ఒక మామూలు మనిషిని, సామాన్యుడిని, ఓడిపోయినోడిని పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే సరే ఇక అప్పటికే జనం ఎట్లా ఉంటుంది, తెలుగు రాష్ట్రాలు ఊగిపోతుండే. ఏ సినిమా వాళ్ళు వీళ్ళు దండలు పట్టుకొస్తుంటే భాస్కర్ గారు వచ్చి, ఆ బ్రదర్ కలిసారుగా అన్నగారిని, పదండి పదండి అని. లేదు, వారు కూర్చొనేవాడు. వారికి అన్యాయం జరిగింది. అసలుగా నాయకత్వం నేనెవరిని, నా స్థాయి ఏంటి? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి, అంటే ఆ రోజున ఇందిరాగాంధీని ఓడించినట్టే కదా, ఓడించి ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నన్ను అంతసేపు కూర్చోబెట్టుకొని పిఏని పిలిచి పాస్ ఇచ్చి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం బ్రదర్ మీరు రాండి అని మా గురించి ఎమ్మెల్యే డి అని పెట్టి కార్డులు ఇచ్చారు. మేము సెక్రటరియట్కి కానీ ఎక్కడికి కానీ పాస్ తీసుకొని మీరు రావచ్చు, ఎమ్మెల్యే తోటి మీరు సమానం. అటువంటి ఎమ్మెల్యే డి అంటే డిఫీటెడ్. ఓకే, అట్లా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. సరే మళ్ళీ తర్వాత 84 ఆగస్ట్ ఎపిసోడు అది జరిగినప్పుడు నేను ఆ ఎమ్మెల్యేలతో ఆ క్యాంపుల్లో ఉండటం, అప్పుడే చంద్రబాబు గారితో పరిచయం అవటం, తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ రిటైన్ అవటం, ఎలక్షన్ రావటం. గమ్మత్తు ఏంటంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను అసెంబ్లీ రద్దు చేసే రోజు ఆయన కలవటానికి వచ్చిన. అది హ్యాబిట్స్లో ఆ కారు ఎక్కడానికి చూసి, ఆ నాగేశ్వరరావు రా అని, సత్తుపల్లి నాగేశ్వరరావు అనేవాడు. ఊపి నేను ఇప్పుడే వస్తా ఉండు అని, నన్ను ఒక్కడిని ఇంట్లో ఉండమని గవర్నర్ దగ్గరికి వెళ్ళి, నాకు తెలియదు ఎక్కడికి వెళ్తుండో తెలియదు. వాళ్ళ బావమరిది రుక్మాంగరావు కూర్చుంటే, ఏంటి సార్ ఏంటి, ఏదో గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు బాబు, నాకు తెలియదు అని పాపం. సరే ఇద్దరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అరగంటలో అపధర్మ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇంట్లోకి వచ్చి అసెంబ్లీ రద్దు చేసి లోనికి తీసుకెళ్ళి భుజం మీద చేసుకొని, పోయినసారి నీకు అన్యాయం జరిగింది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, నేను వస్తున్నా, నువ్వు గెలుస్తున్నావు, వెళ్ళిపో, చేసుకో అంటే చూడండి అసలు.
గుర్తుపెట్టుకొని మళ్ళీ ప్రోగ్రాం చేసి గెలిపించి మళ్ళీ 6 నెలల తర్వాత మంత్రి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. అట్లా చరిత్ర. మొదటిసారి మే 14, 10వ తారీఖు మా తమ్ముడి పెళ్ళి ఉంది. కార్డు ఇయటానికి వచ్చిన. వస్తే కార్డు తీసుకుంటూ సరే రారని తెలుసు కానీ నా మర్యాద కోసం నేను ఇచ్చా. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఫోన్ వచ్చింది. అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది. నేను లోనికి వెళ్తున్నా ఫోన్ వచ్చింది. బ్రదర్ ఎవరు మాట్లాడారు? నాకు ఇష్టం. బ్రదర్ ఎన్టీ రామారావుని మాట్లాడుతున్నా, మీరు బయలుదేరి రండి. అమ్మ నిన్న పొద్దున్నే కలిస్తే నేను మళ్ళీ రమ్మంటండి ఏంటని మళ్ళీ బయలుదేరి వచ్చా. అప్పుడు 6 గంటలు 7 గంటలు పట్టేది. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మీరు పొద్దున్నే 4 గంటలకు రండి. అప్పటికి నాకేం ఇటువంటి సొక్కయ్య దొడుకెళ్ళిన లోనికి వెళ్ళిన తర్వాత ఏమిటి బ్రదర్ మీ మీద విశ్వాసంతో, నమ్మకంతో, అభిమానంతో ఎంతో ప్రేమించాను, ఏమిటి ఇది అని ఒక కాగితం ఇచ్చి, అందుట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి నేను డిఎస్పిని రిటైన్ చేశానని, రెండోది మా సత్తుపల్లి మా సర్పంచ్కి ఏదో భూమిలో సాయం చేశానని, ఇట్లా 2-3 కంపెనీలు. కారు కొనుక్కున్నానని. అంటే కారు సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ 60,000కి 6 మీ కార్యకర్తలు కొనిచ్చారు. 10,000 ఆ పేర్లు కూడా ఇచ్చారు. నాకు ఆయన ఎందుకు పిలిచిండో తెలియదు. ఇది క్లారిఫికేషన్ కోసం పిలిచిండేమోనని బయటికి వెళ్ళి చూసుకొని వచ్చిన. చంద్రబాబు గారు బయట కూర్చొని ఉండడం, నేను లోనికి పిలిచి మాట్లాడారు. 3 బయటకు వచ్చుకొని చదువుకుంటే చెమట పట్టింది. సిలుకు సొక్క మొత్తం తడిసిపోయాడు. కోపం వచ్చి ఈ 3 నీకు ఏదొక్కటే నిజం అనిపించిన, డిఎస్పీ ట్రాన్స్ఫర్ మీరే రిటైన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెంగళరావు గారికి షిఫ్ట్ చేసిండని డిఎస్పీని తిట్టి ట్రాన్స్ఫర్ చేపిస్తే మీరే వస్తే రిటైన్ చేశారు. ఈ కారు కొనుక్కున్న వాళ్ళ పేర్లు నాకు ఇచ్చిన 6 పేర్లు 6 పదులు 60,000. ఈ భూమి గొడవ సర్పంచ్ది, అది మీరు కలెక్టర్తో తెలుసు. ఈ 3 విషయాలు ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ నీకు ముఖానికి చూపించను అని వెళ్ళిపోతుంటే వచ్చి చేయి పట్టుకొని కూర్చో బ్రదర్ కావలిచ్చుకొని, ఎస్ అందుకనే నిన్ను పిలిచా, నిజాయితీ నిబ్రంగా, వెరీ గుడ్, 14వ తారీఖు ప్రమాణ స్వీకారం, మీరు మంత్రిని చేస్తున్నా రాండి అని చెప్పి పంపించాను. Lord Buddha said,